బ్రేకింగ్ న్యూస్ మిథున్ రెడ్డి జైల్లో సౌకర్యాలపై ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ రోజు ఏసీబీ కోర్టు ఆ పిటిషన్స్ ని విచారించబోతోంది. జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్స్ వేశారు. వేరువేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. మిథున్ రెడ్డి పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరపబోతోంది. పార్లమెంట్ సమావేశాలు వీక్షించేందుకు టీవీ, ఇంటి భోజనంతో పాటు వారానికి 6 ములాఖత్లకు అనుమతి కోరారు మిథున్. జైలు అధికారులపై కూడా ఫిర్యాదు చేశారు మిథున్ రెడ్డి న్యాయవాదులు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు రాజమండ్రి జైలు డీఎస్పీ సాయి అధికారి. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ పై మిథున్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఆయన తరఫున కంప్లైంట్ చేశారు న్యాయవాదులు. ఒక ఎంపీగా మిథున్ రెడ్డికి వర్తించే వసతులు కల్పించలేదని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ పై ఈ రోజు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టబోతోంది. ఏసీబీ కోర్టు ఏం చెప్పబోతోంది, ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించి, అలానే జైలు అధికారులపై కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి కోర్టు ఏం చెప్తుందా అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఎంపీ పట్ల అమానవీయంగా వ్యవహరించారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు లాయర్లు. రాజమండ్రి జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.